బాలచందర్ గారి అభిమాన శిష్యులు ఈరంకి శర్మ గారు గురువుగారి పర్యవేక్షణలో చిలకమ్మ చెప్పింది అన్న చిత్రాన్ని రూపొందించారు శర్మ గారు. ఆ చిత్రంలో బాలుగారు పాడిన ఒక అపురూపమైన సోలో ఇప్పటికీ హాంటింగ్ మెలడీయే. ఆనవాయితీకి భిన్నంగా ఆత్రేయ గారు కాకుండా వేటూరి గారు రాసిన ఆ పాటకి ఎంఎస్ విశ్వనాథన్ గారు చేసిన స్వరకల్పన సింప్లీ సూపర్. చరణంలో ఒక్కో వాక్యంలోనూ వినిపించే స్థాయి భేదం పాట వింటున్న వారి చేత కూడా పాడిస్తుంది. బాలుగారు పాడిన ఆ పాటని ఇప్పుడు కూడా ఆయన పాడితేనే ఆనందం, మహదానందం. సో ఆహ్వానించేద్దాం శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు, కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు, ఇదే నా మేలు కొలుపు. కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు, ఇదే నా మేలు కొలుపు. మల్లెలు విరిసే మధువులు కురిసే లేత సోయగమున్నది నీకు, మల్లెలు విరిసే మధువులు కురిసే లేత సోయగమున్నది నీకు, దీపమంటి రూపముంది దీపమంటి రూపముంది, కన్నె మనసే చీకటి చేయకు, కన్నె మనసే చీకటి చేయకు. కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు, ఇదే నా మేలు కొలుపు. వెన్నెల చిలికే వేణువు పలికే వేళ నీకిది నా తొలి పలుకు, వెన్నెల చిలికే వేణువు పలికే వేళ నీకిది నా తొలి పలుకు, మూగదైనా రాగవీణ మూగదైనా వీణ పల్లవొకటే పాడును చివరకు, పల్లవొకటే పాడును చివరకు. కుర్రాడనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు, ఇదే నా మేలు కొలుపు. ఇది తమిళ్లో తీసిన తర్వాత తెలుగులో తీశారు ఈ సినిమాని. అది చాలా పాపులర్ అయిన పాట. న్యాయంగా అదే ట్యూన్ అలాగే పెట్టుకొని ఉండొచ్చు, కానీ విశ్వనాథన్ గారు ఎప్పుడూ ఒప్పుకోరు అది. ఎందుకంటే ఆయన ఒక మనసులో ఒక ఫీలింగ్ ఏంటంటే తమిళ్కి అనేటటువంటిది ఒక స్టైల్ ఉంది, తెలుగు ఒక స్టైల్ ఉంది అని. అందుకని ఈ ట్యూన్ ఆయన ప్రిఫర్ చేశారు. బట్ ఇది కూడా రాసిన తర్వాత ట్యూన్ చేసింది పాట. ఒక గమ్మత్తు ఏం తెలుసా, ఈ పాత్ర చేసింది తమిళంలో కమల్ హాసన్, తెలుగులో రజనీకాంత్.
క్యా బాత్ హై క్యా. 2 సింహాలు ఒంటరిగా వచ్చాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితుడు, నాకన్నా సీనియరు. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే. అదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు ఉన్న అనుబంధంలో ఏంటంటే నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు, భామని నేను, ఇద్దరం ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని, సన్నరైక వెర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసామ్మా. అయ్యో రామ ఈ పామ బలము తెస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ముందే నీ కోసం. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, దాచి పెడతాను నా సర్వము. కండ పెట్టరో కన్ను కొట్టరో. ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి. అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.